టీసీసీ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యను అందించే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు నాయుడుకు ఎవరూ సాటిరారు. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలనా దక్షతతో జనసేనకు బాగా ఆదరణ పెరిగింది. ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. నోకలబుల్లిగా నిర్మించిన ఎన్వీఆర్ ఎమర్జెన్సీ కేర్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ, ఈతగూడ తాతాజీ. వాజ్పేయి ఆశయ సాధనకై పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలి. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతగూడ తాతాజీ. ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు. మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యను అందించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. కొండ్రుపల్లి కొత్త కాలనీలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేస్తామన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సిహెచ్ భవానీ, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్, పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లాబాబి, పైమైన వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. కొండ్రుపోలు కొత్త కాలనీలో ఈరోజు అంగన్వాడీ సెంటర్ని ఏర్పాటు చేయడం, పల్లెపూరులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ అడిగినప్పుడు మనం ఇస్తానని చెప్పాం. దాంట్లో భాగంగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసాం. ఖచ్చితంగా ఈ పిల్లలందరికీ పెద్ద చదువుకునేంత వరకు కూడా మనం తోడుగా ఉండాలి. ఎందుకంటే 30 మంది పిల్లలు అంటే ఈ అంగన్వాడీలో టౌన్స్లో పెద్దగా జనం లేని వల్ల ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అవసరం ఉంది. వీళ్ళకి అందరూ కూడా పాపం పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి. ఈ పిల్లల్ని దూర భారాలు పంపించలేదు, చిన్నపిల్లలు కాబట్టి అందరూ ఏ రోజు కష్టపడితే ఆ రోజే ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ. మరి అలాంటి పరిస్థితి నుంచి ఇక్కడ వీళ్ళందరూ కూడా చదువు కావాలి. చదువుకుంటే నెక్స్ట్ తరమైన చదువుకుని ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఆ కుటుంబాన్ని పోషిస్తారు. చదువు అనేది మరి ఆస్తి ఇస్తే పోగొట్టు వచ్చే, చదువు అనేది మన పిల్లలకి ఇస్తే మన తరం అంతా కూడా వాళ్ళు కూడా బాగుంటారు, మనల్ని కూడా బాగా చూసుకుంటారు. కాబట్టి ప్రతి తండ్రి కూడా ఇవాళ ఎంత కష్టపడైనా సరే వాళ్ళ పిల్లలకి, తండ్రికి బట్టలు లేకపోయినా పిల్లలకి బట్టలు కొని ఆ పిల్లల మీద ఎంతో ఆశలు పెట్టుకొని పిల్లలు చదివించే పరిస్థితి ఇవాళ. మరి దానికి ప్రభుత్వం అన్ని రకాల సహాయపడే విధంగా అంగన్వాడీ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. ఖచ్చితంగా ఇలా ఎక్కడైతే ఇలా పిల్లలు ఉంటారో అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేస్తాను కూడా మీరు తెలియజేయండి. నాకు మన కాన్స్టిట్యూన్సీలో ఎక్కడున్నా ఇలాగ పిల్లలు ఎక్కువ ఉండి బయటికి వెళ్ళాలనే చోట ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. మీరు దీన్ని బాగా మెయింటైన్ చేసుకుని ఈ పిల్లలు బాగా చదువుకోవాలని, ఆ భగవంతుడు వినాయకుడు ఆశీస్సులతో పిల్లలకు మంచి చదువు రావాలని, ఈ తల్లిదండ్రులందరినీ బాగా చూసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏదైతే పల్లెపూరులో భాగంగా ఆ రోజు జనసేన పార్టీ పల్లెపూరులో భాగంగా ఈ కొండ్రుపల్లి మెట్ట రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సుమారు 200 కుటుంబాలు మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థానికంగా వారపు రోడ్డు నుంచి కానీ
ఏదైతే శివాలయం వీధుల నుంచి వచ్చి ఇక్కడ ఉండడం జరిగింది. మరి వీళ్ళందరూ వెళ్ళాలంటే కొండ్రపల్లి గ్రామంలోకి వెళ్ళాలి. ఇక్కడ హైవే రోడ్డు, ఈ హైవే రోడ్డు దాటుకుని పిల్లలందరూ కూడా మరి వెళ్ళాలంటే మరి 1వ తరగతి నుంచి అక్కడ వరకు 6th 10th దాకా చదవాలంటే రోడ్ల మీద చాలా యాక్సిడెంట్లు అయ్యి చాలా పిల్లల మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి మరి ఏదైతే అప్పుడు జనసేన పార్టీలో రాష్ట్ర నాయకులైన మరి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి చెప్పడం జరిగింది. ఆ పల్లిపోరులో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీ మేరకు మరి వచ్చిన వెంటనే వాళ్ళు మళ్ళీ అడగడం జరిగింది. వాళ్ళకు గుర్తు లేకపోయినా సరే అక్కడ అంగన్వాడీ స్కూల్ పెట్టాలని మరి ఆయన ఆలోచనతోటి ఇక్కడ వెంటనే అధికారులతోటి మరి చెప్పి భవానీ గారు వాళ్ళందరితో మాట్లాడి సిఇఓ గారితో ఎడ్యుకేషన్ వాళ్ళతోటి మాట్లాడి ఇక్కడ ఏదైతే అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ సుమారు 50 మంది పిల్లలు ఇవాళ ఓపెన్ చేస్తేనే ఇక్కడ విద్యార్థులు జాయిన్ అవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఆయన ఎమ్మెల్యే అవ్వకముందు నుంచే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. కానీ ఆయన కోరిక ఇక్కడ ఏదైతే ప్రజలు ఉన్నారో ఆ కోరికను నెరవేర్చిన ఘనత ఒక బొలిశెట్టి శ్రీనివాస్ గారు దక్కుతుంది. అటువంటి వ్యక్తి మనకి ఎమ్మెల్యే దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తారు. కొండ్రపల్లి మెట్ట ఇక్కడ ఎప్పటి నుంచో అంగన్వాడీ లేదని చాలాసార్లు చెప్పారు. దానికి మేము గవర్నమెంట్కి పంపించాము. అయినా అక్కడి నుంచి శాంక్షన్ రాలేదు. కానీ ఇక్కడ పడుతున్న ఈ పిల్లలకి ఇబ్బంది పడుతున్నారన్న ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో అది సార్ దృష్టికి ఇక్కడ ఉన్న నాయకులైతే కానీ ప్రజలైతే కానీ సార్ దృష్టికి తీసుకువెళ్ళం. కానీ దాన్ని ఎక్కడైనా ఇక్కడ అర్జెంటుగా సెంటర్ కావాలి అంటే అర్బన్లో పిల్లలతో తక్కువ ఉండి సెంటర్లో తక్కువ పిల్లలతో రన్ అవుతున్న సెంటర్ని ఇక్కడ షిఫ్ట్ చేయమని చెప్పి సార్ ఆదేశాల మేరకు ఇక్కడికి అంగన్వాడీ సెంటర్ని 10th వార్డ్ అంగన్వాడీ సెంటర్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. దీనికి ఆయన చాలా అసలు చెప్పిన వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే అక్కడ అంటే నేను శాంక్షన్ అయితే కానీ అవ్వదు సార్ అని అంటేనే లేదు ముందు పెట్టే తర్వాత చూద్దాం అన్నారు. ఆయన చెప్పిన వెంటనే మేము ఈ కార్యక్రమం ఈ విషయం గురించి మా సిడిపో గారికి చెప్పంగానే వెంటనే షిఫ్ట్ చేయమని చెప్పారు. దానికి సంబంధించి సార్కి ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా రుణపడి ఉన్నట్టే. అది మీరందరూ తెలుసుకుంటారని విషయం సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రజలను చీట్ చేయడంలో రాష్ట్రంలో చంద్రబాబుకు సాటి ఎవరూ రారని మాజీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కొట్టి సత్యనారాయణ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత 7 నెలల్లోనే 2 సార్లు కరెంటు ఛార్జీలను పెంచడం ద్వారా ప్రజల మీద భారం మోపారని, అందుకు గాను కరెంటు ఛార్జీల బాదులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. పోరుబాట పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం కొట్టు సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చే అలవాటు చంద్రబాబుకు లేదన్నారు. ఓట్లు వేయించుకుని ఇప్పుడు ప్రజలపై షాకులు ఇస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో ఇంకా వైసీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, కొలుకులూరు ధర్మరాజు, ఎలిశెట్టి నరేంద్ర, జడ్డు హరిబాబు, బద్దాని శ్రీనివాస్, గోకా వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకుని క్రిస్మస్ వచ్చిందంటే చంద్రన్న క్రిస్మస్ కానుక వస్తుందని పాపం ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా పాపం శాంతాక్లాజు అవన్నీ వెనక పట్టుపోయి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న కానుకలన్నీ ఆయన పట్టుకెళ్ళిపోయాడు అన్నట్టుగా ఇవాళ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నారు. సూపర్ 6 అని, సూపర్ 7 అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెంటు ఛార్జీలు పెంచేసిందని ఊరు వాడ అల్లరి చేసి యాగీ చేసి పెంచకపోయినా పెంచినట్టుగా ప్రజల్లోకి ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్ళి బాదుడే అని చెప్పే కార్యక్రమం చేసి తాను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచం అవసరమైతే ఛార్జీలు తగ్గిస్తామని బూటకపు హామీలు కుప్పించిన చంద్రబాబు ఇవాళ రాష్ట్ర ప్రజల మీద రెండు విడతలుగా నవంబర్లో 6,672 కోట్లు, అలాగే మళ్ళీ డిసెంబర్లో 9,412.5 కోట్లు కలిపి మొత్తం 15,485 కోట్ల 36 లక్షల రూపాయలు కరెంటు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద వచ్చిన 7 నెలల్లోనే వేశారంటే అంటే వీళ్ళకి ఎన్నికలకు ముందు వీళ్ళు చెప్పినవన్నీ కూడా అంటే ప్రజల్ని అమాయక ప్రజల్ని నమ్మించి మోసం చేయడానికి ఉద్దేశపూర్వకంగానే వీళ్ళందరూ కూడా ఓ ప్లాను పథకం వేసుకుని ఈ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా ప్రజలు వంచిన దానికి నిరసనగా ఇవాళ కరెంటు బాధుల మీద వైఎస్ఆర్సీపీ పోరుబాట పేరు మీద ఈ నెల 27వ తారీఖున అన్ని నియోజకవర్గాల్లో ఉన్న డిఈ ఆఫీస్ కానీ, ఏడీ ఆఫీస్ కానీ, ఏఈ ఆఫీసుల్లో రిప్రజెంటేషన్ రూపంలో
వాళ్ళకి ఇచ్చి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు పెన్షన్ అన్న హామీని నిలబెట్టుకోవాలి, అవసరమైతే తగ్గిస్తానన్న హామీని కూడా మీరు కార్యాచరణలోకి తీసుకొచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించాలి. ఎందుకంటే మీ ఎన్నికల హామీలు అంటే ఇప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడుతో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా అబద్ధాలని సినిమాటిక్ డైలాగుల్లాగా ఏదో ఊగిపోతూ చెప్పినట్టుగా చెప్పారని ప్రజలు భావించే పరిస్థితికి వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలన దక్షతతో జనసేన పార్టీకి ఆదరణ బాగా పెరిగిందని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. బుధవారం గణపురం గ్రామానికి చెందిన 70 మంది వైసీపీ శ్రేణులు గాదిరాజు ఈశ్వర్ ఆధ్వర్యంలో ధర్మరాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి పసుమట్ల ధర్మరాజు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అలాగే ఆయన ఆలోచన రాబోయే తరాల గురించి భవిష్యత్తు విధానాన్ని అందరూ కూడా నచ్చి ఈరోజు ఈశ్వరరాజు గారి టీం అంతా కూడా ఈరోజు జనసేన పార్టీగా రావడం చాలా అభినందనీయం. అలాగే వీళ్ళందరికీ కూడా మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మనం ఏదైతే ఈరోజు ఇంత కలిసికట్టిగా మండలం నుంచి అందరూ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని అందరినీ కూడా మన పార్టీలోకి ఆహ్వానించి తీసుకున్న మనందరం కూడా కలిసిమెలిసి ఈ గ్రామ అభివృద్ధిలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని మీరందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనకి ఇక్కడ ఈ గ్రామంలో ఆల్రెడీ నేను బాగా ముద్దుగా పిలుచుకునే గాజులు గెలపాలని చాలా చెప్పాను. ఎందుకంటే ఇక్కడ అందరూ సమానమే. ఇక్కడ జనసేన పార్టీ అనేది ఏ ప్రభుత్వం చెందింది కాదు. ఇది అందరూ కలిసి కట్టిన రాష్ట్ర అభివృద్ధికి సాధన ధ్యేయంగా ఏర్పడిన పార్టీ జనసేన పార్టీ. ఆ పార్టీకి తగ్గట్టుగా దాని సిద్ధాంతాలకు అనుగుణంగా అందరం కూడా ఎదురుకి నడుచుకుని వెళ్ళాలి. ఏదైతే మీ ఊళ్ళో మనకి వేగేసిన అపాయించిన వారు ఉన్నారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆల్రెడీ కూడా మనకి ఈరోజు ఆ మంచి నేచర్ దగ్గర కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆయనకి మనం పూర్తి మద్దతుగా నిలబడితే ఆయన అనేక కార్యక్రమాలు చేస్తున్నామని ఆ రోజున ఆయన కలిసిన రోజున నాకు ఆ సందర్భంగా చెప్పడం కూడా జరిగింది. ఆల్రెడీ స్కూల్ కూడా ఆయన పేరు కూడా తీస్తారు. అంటే గవర్నమెంట్ నుంచి ఆయనకి శాంక్షన్ లెటర్ రాగానే మొత్తం అంతా కూడా చేస్తారు. అలాగే అనేక కార్యక్రమాలు. ఎందుకంటే మనకి మీరందరూ కలిసి గట్టిగా మన గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే ఒక ప్రణాళిక ప్రకారం మనం ముందుకెళ్తే మీరందరూ ఆల్రెడీ మన గాజు వెంకటేశ్వరరావు గారు అంటే మీరు గాజు గెలవాలి అంటే నాకు పూర్తిగా వాళ్ళందరికీ మించి మీ అందరిలో ఒకరిగా మీ అందరికీ గుర్తుండిపోయే కార్యక్రమాన్ని చేస్తారని మీ అందరికీ ఎవరు కూడా ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేసేది ఏకైక పార్టీ మన జనసేన పార్టీ. ఏదైతే అధ్యక్షులు దానికి అనుగుణంగానే మన నాయకులందరూ కూడా ఎదురుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. దానికి తగ్గట్టుగానే మనం ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలి. ఈ రోజు మరొకసారి ఈ రోజు జనసేన పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ స్థానిక గొల్లగూడెం సెంటర్లో ఎన్వీఆర్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆసుపత్రికి ప్రారంభోత్సవం చేయగా క్యాజువాలిటీ విభాగాన్ని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, రిసెప్షన్ విభాగాన్ని నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ యతకోట తాతాజీ, మెడికల్ షాపును ప్రముఖ వ్యాపారవేత్త నంద్యాల కృష్ణమూర్తిలో ప్రారంభించారు. ఆరగొలన మాజీ సర్పంచ్ నోకల బుల్లయ్య తన కుమార్తె డాక్టర్ నోకల దుర్గా నిర్వహించే ఆసుపత్రి భవనాన్ని కట్టించారు. నూతన హాస్పిటల్లో ఐసీయూ విభాగాన్ని డాక్టర్ తానేటి శ్రీనివాసరావు, డాక్టర్ రూమును మారా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. స్పెషల్ రూమును డాక్టర్ పుప్పాల మురళీకృష్ణ, షేరింగ్ రూమును గట్టి మాణిక్యాలరావు ప్రారంభించారు. అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్నేడి బాబ్జీ, పాలూరి వెంకటేశ్వరరావు, గట్టెం సింధు, మాకా శ్రీనివాస్, ఎన్వివి సత్యనారాయణ, పాతూరు రాంప్రసాద్ చౌదరి, ముత్యాల ఆంజనేయులు, డాక్టర్ జిఆర్ రెడ్డి, డాక్టర్ కర్రి భాస్కర్రావు, షేక్ బాజీ, సిరపు అప్పారావు, కొమనాపల్లి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. హాజరైన వారందరూ ఆసుపత్రి యాజమాన్యం, నోకల బుల్లయ్య, డాక్టర్ నోకల దుర్గలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్విఆర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ నా మిత్రుడు నూకల బుల్లి గారి కుమార్తె దుర్గ గారి ఆధ్వర్యంలో మరి అత్యంత ఆధునీకరణతోటి మరి అద్భుతంగా నిర్మాణం చేసిన హాస్పిటల్. ఎందుకంటే ఇక్కడ మనం హైదరాబాద్లో చూసిన అట్మాస్ఫియర్ కనపడుతుంది హాస్పిటల్లో. ఎమర్జెన్సీ అయితే మరి తప్పనిసరిగా ఇలాంటి హాస్పిటల్స్ మనకి మరిన్ని రావాలి. మరి ఈ హాస్పిటల్ అభివృద్ధికి ముఖ్యంగా ఆ అమ్మాయి చదివించడంలో కానీ ఆ అమ్మాయిని డాక్టర్ చేయడంలో కానీ మరి నూకల బుల్లి గారు మరి తండ్రిగా తన బాధ్యతని చాలా బాగా నిర్వర్తించడం జరిగింది. ఈవేళ హాస్పిటల్ పెట్టడం కూడా ఇంత పెద్ద ఎత్తున మరి మిత్రుడు బుల్లి గారిని అభినందించక తప్పదు. మరి అలాగే ఎవరైనా సరే ఇక్కడ మన తాడేపల్లిగూడెంలో చాలా మట్టుకి రాజమండ్రి అలాగే విజయవాడ వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అలా కాకుండా ఎమర్జెన్సీ అయితే ఇక్కడ అమ్మాయి ఎండి జనరల్ చేయడం జరిగింది. మరి తప్పనిసరిగా ఈ హాస్పిటల్ నిర్మాణం చాలా చక్కగా ఉంది. అందరూ కూడా ఎవరికైతే ఎమర్జెన్సీ ఉంటుందో వాళ్ళే కాక మిగతా డాక్టర్లను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఈవేళ అమ్మాయి టేస్ట్కి ఇంత చక్కగా హాస్పిటల్ నిర్మాణం చేసినందుకు అభినందిస్తూ మరి ఈ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెంది పేద ప్రజలను మాత్రం మరి అది అత్యంత తక్కువగా ఫీజులు వసూలు చేయవలసిందిగా మరి డాక్టర్ గారిని కోరుకుంటూ, అలాగని హాస్పిటల్లో మరి మెయింటెనెన్స్ కూడా బాగుండాలి. కాబట్టి ఇంత చక్కగా కట్టిన హాస్పిటల్ దినదిన అభివృద్ధి చెంది మరి మంచి హాస్పిటల్గా నెలకొల్పాలని చెప్పి మనసా వాచా కర్మణ కోరుకుంటూ మరి మిత్రులు బుల్లి గారి దంపతుల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో చక్కని సేవాస్ఫూర్తితోటి నూకల బుల్లి గారు మరి ఒక చక్కని హాస్పిటల్ ఏర్పాటు చేయడం చాలా ముదాహం. ముఖ్యంగా డాక్టర్స్ అందరూ చదువుతుంటారు, కానీ దానికి ఒక వైద్యురాలుగా తన యొక్క మార్కు కనపడాలనే ఉద్దేశంతో మరి నిరంతరం శ్రమిస్తూ ఈ హాస్పిటల్ నిర్మాణంలో కానీ ముఖ్యంగా పేద ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి తలంపుతోటి మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని నేను షేర్ చేస్తున్నప్పుడు నేను ఎంతో ఆనందించాను. మరి ఇవాళ సమాజానికి కావాల్సింది వైద్యం అందించడంతో పాటుగా ఒక సమతాభావం కావాలి, ఇతరులను ఆదుకోవాలంటే తలంపు కావాలి, ఇతరులకు సేవ చేయాలన్నటువంటి ఆలోచన కావాలి. అటువంటి సమదృష్టితోటి ఇంత చక్కని నిర్మాణం చేసినందుకు మా డాక్టర్ గారికి హృదయపూర్వకంగా అభినందన తెలియపరుస్తూ ఈ హాస్పిటల్ దినదిన ప్రవర్ధమానమై ఎంతోమందికి పేదలకు అండదండగా ఉండాలని, వారి అవసరమైనటువంటి వారికి వైద్య సదుపాయాలు అందించాలని దృక్పథంతో వారు చేసినటువంటి ఈ మహా యజ్ఞమని చెప్పాలి. ఈ క్రతువు ఎంతోమందికి ఆదరణ కలిగించాలి, మరి వారి యొక్క చక్కని ఆరోగ్యం అందించాలనేటువంటి దృక్పథంతో నేను ఆకాంక్షిస్తూ మరి బుల్లి గారికి, వారి శ్రీమతి గారికి, మా డాక్టర్ గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ అందరూ సపోర్ట్ కావాలి. ఎందుకంటే వారితో మాట్లాడుతున్నప్పుడు షేర్ చేస్తున్నప్పుడు పేద ప్రజలకు అండదండగా ఉండాలి, అందుబాటులో ఉండాలి, 24/7 మరి వైద్య సేవలు అందించాలని తలంపుతోటి అన్ని రకాల వసతులు సౌకర్యాలు, వెంటిలేటర్ కానీ లేకపోతే మరి ఫిజియోథెరపీ కానీ ఇతర సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ముదాహంగా భావిస్తూ మరి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఒక పేద ప్రజలకి వైద్యం అందించాలనే కాన్సెప్ట్లో మరి పాప సర్వీస్ మోటివ్లో ఉంది. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మెరుగైన వైద్యం అందించాలని తను మరి చైనాలో ఎంబీబీఎస్ చేసింది. అలాగే మరి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ హౌస్ సర్జను, అలాగే పీజీ కిమ్స్లో చేసింది, అలాగే ఆన్ డ్యూటీ కేర్ బంజారాలో చేసింది. మరి కార్పొరేట్ హాస్పిటల్లో చేయటం వల్ల తనకి అన్ని విధాలుగా కూడా వైద్యం గురించి నాలెడ్జ్ ఉండటం మీద ఇక్కడ చాలా కేసులు అంటే క్రిటికల్ కేర్ బాగా ఇంట్రెస్ట్గా చేస్తుంది. ఎమర్జెన్సీలో మనకు కావాల్సింది ఏంటంటే తాడేపల్లిగూడెంలో ఎవరికైనా ఎటువంటి హెల్త్ పరంగా ఇబ్బంది వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమర్జెన్సీలో మనం ఆ వ్యక్తిని సేఫ్ చేయగలిగితే మనకు అంతకు మించిన మరి ఇదే ఉండదు, సంతోషమే ఉండదు. అలాగే మరి పాపకి అన్ని రకాలుగాను మరి యొక్క నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, బంధుమిత్రులు కానివ్వండి,
అందరూ కూడా ఎంతో సపోర్టివ్గా మరి ఈవేళ మేము పిలవగానే మా ఆహ్వానం మంచి వచ్చిన మరి ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా మిస్సెస్ సపోర్ట్ కూడా అన్ని రకాలుగా కూడా మరి పాపగుండి మరి ఎంతో సంతోషకరంగా ఈ యొక్క హాస్పిటల్ మేము మరి ఓపెన్ చేసుకుంటాం జరిగింది. మరి ఈ హాస్పిటల్ రాబోయే రోజుల్లో మరి నియోజకవర్గం ప్రజలు అందరి సపోర్ట్ తోటి మరి దినదినాభివృద్ధి చెందుతూ మా పాప ఇంకా మరింత మెరుగైన వైద్యం అందిస్తుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సో బేసిక్గా మేము ఈ ఎన్వీఆర్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్ అని స్టార్ట్ చేస్తున్నాం తాడేపల్లిగూడెంలో. ఇది మా విజన్ ఏంటి అంటే ఇది స్టార్ట్ చేయడానికి ప్రతి పేషెంట్కి టు గివ్ రైట్ ట్రీట్మెంట్ ఎట్ రైట్ టైం ఫర్ ఎవ్రీ పేషెంట్, స్పెషల్లీ పెరిఫరీ ఏరియాస్. ఇక్కడ నేను కొన్నాళ్ళు వర్క్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఎమర్జెన్సీస్ అండ్ ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్, స్పెషల్లీ క్రిటికల్ కేర్ అనేది కొంచెం డెఫిషియెంట్ ఉంది. సో వై నాట్ మేము అది కంట్రోల్లోకి ఎందుకు తీసుకోకూడదు అని అప్పటికి మేము డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేసాం. అలాగే మా ఫాదర్ కూడా, మా పేరెంట్స్ కూడా దానికి ఎక్స్ట్రీమ్ సపోర్ట్ తోటి చాలా షార్ట్ టైంలో మేము ఇది ప్లాన్ చేసినా కానీ బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అన్ని స్పెషాలిటీస్ ఉంటాయండి, కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, క్రిటికల్ కేర్, సర్జరీ, అన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. అలాగే ఆల్ ఎమర్జెన్సీస్కి నేను 24/7 అవైలబుల్ ఉంటానండి. ఎనీ టైం, అది మిడ్ నైట్ అయినా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, నేను అవైలబుల్గా ఉంటాను. అలాగే నాతో పాటు వేరే టీమ్ డాక్టర్స్ లైక్ బీట్ సర్జన్స్ కానీ, అనస్థీషియా డాక్టర్స్ కానీ, గైనాక్ డాక్టర్స్ కానీ కూడా ఉంటారు. సో మాకేంటంటే ఇది వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ పేషెంట్ లాగా ఉండాలి అని మేము ఇంటెన్షన్తో పెడుతున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: 15 పడకల ICU, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ENT, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు.
అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BSNL ఆఫీస్ వెనుక ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతగొడ తాతాజీ ఆధ్వర్యంలో బుధవారం మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా గాంధీ శక్తి కేంద్రంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈతగొడ తాతాజీ మాట్లాడుతూ వాజ్పేయి ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అయినం బాలకృష్ణ, సీతాలం విజయకుమార్, యార్నాల సూరిబాబు, రామగాని సత్యనారాయణ, మాదాసు శివ, ఈతగొడ చంద్రశేఖర్, ఆరాధ్యుల అంజీ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు 2014 నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎదరికి వెళ్తుందంటే ఆ రోజు వాజ్పేయి గారు ప్రవేశపెట్టిన ప్రణాళికలు, సంక్షేమ పథకాలు, ఆయన చేస్తున్న కార్యక్రమాలను ఈరోజు మెదడుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఏదైతే 370 ఆర్టికల్ రద్దు చేయాలి ఆ రోజు పునాదేశారో, అలాగే త్రిపుల్ తలాక్ అన్న కార్యక్రమాన్ని ఆయన ఆలోచించిన ఆలోచనల్ని ఈరోజు మోడీ గారు అమలు చేసి ఇలా భారతదేశంలో ఒకే చట్టం ఒకే న్యాయం అని తీసుకొచ్చిన వాజ్పేయి ఆలోచన ఇలా అమలు చేయడం జరిగింది. అదే కాకుండా వాజ్పేయి గారు ఒక మహారాణి కుమార్తెను దత్తత చేసుకుని ఆవిడ పెంచి పెద్ద చేశారు. ఆవిడే ఆయనకి దాన సత్కారాలు చేసిన నాయకురాలు కూడా. ఈ రకంగా వాజ్పేయి జీవితం ప్రతి యువకులు కూడా చదివి ఆయన, ఎందుకంటే చక్కటి కవి ఆయన, ఎందుకంటే పాకిస్తాను శత్రు దేశాలను కూడా ఆయన వాక్చతురంతో ఎంతో ముగ్ధులను చేసే వ్యక్తి. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుని ఆయన యొక్క ఆలోచనల్ని ప్రతిపక్షంలో ఉన్న వాజ్పేయి గారితో ఆలోచనలతో ఎదురుకు వెళ్ళిన వ్యక్తి. ఆయన పాకిస్తాన్ వెళ్ళి అక్కడ కూడా కవిత్వం చెప్పి ప్రధానిగా పాకిస్తాన్ బస్సులో వెళ్ళి చెప్పిన వ్యక్తి వాజ్పేయి గారు. అలా చక్కటి కవితలు, చక్కగా ప్రజల్ని సభలోనూ ఆయన నవ్వులు పొరలించి అలాగే ఆయన పనిలో కూడా సిన్సియర్గా ఎదురు తీసుకెళ్ళిన వ్యక్తి. ఈ రకంగా వాజ్పేయి గారి జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అవ్వాలి. ఈ భారతదేశంలో ఇవాళ మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఆయన యొక్క శతజయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా చేస్తవే కాకుండా ఇది 1 సంవత్సరం పాటు చేసే విధంగా శతజయంతి ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. ప్రతి నెల ఒక కార్యక్రమం 12 మాసాలు చేస్తారు. అందుకని వాజ్పేయి గారు జ్ఞాపకంగా ఎన్నో పథకాలు ఈరోజు ప్రవేశపెట్టి ఆ విధంగా ప్రధానమంత్రి గారు మోడీ గారు ఎదురుకెళ్తున్నారని, ఆయన అడుగుజాడలు వెళ్తే ఇవాళ భారతదేశాన్ని ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా వెదిగే విధంగా తీసుకెళ్తాక ఆయన యొక్క ఆలోచనలు, ఆయన రచించిన ఆ రోజు ఆయన ప్రకటించిన పథకాలే కారణమని తెలియజేస్తూ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు, సుపరిపాలన దినోత్సవం, సంవత్సరం కాలం పాటు సేవా కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ దేశాన్ని అత్యుత్తమంగా 6 సంవత్సరాలు పరిపాలించి 3 సార్లు ప్రధానమంత్రిగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా క్రమశిక్షణతో ఈ దేశాన్ని అద్భుతంగా నడిపించినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆయన స్థాపించిన వారిలో ఒకరు. అది కాక ప్రథమ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. ఆయన పరిపాలనలో ఈ దేశానికి చతుర్భుజి అని 4 వైపులా నేషనల్ హైవేలు నిర్మించడం, ఈ దేశం పరిపూర్ణమైన అభివృద్ధికి బాటలు వేయడం జరిగింది. గడిచిన అప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీ 65 సంవత్సరాల పరిపాలనలో ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తే దాని నుంచి ఈ దేశాన్ని అత్యుత్తమ దిశగా తీసుకెళ్ళడం మొట్టమొదటి అడుగులు ప్రీతమ వాజ్పేయి గారి పరిపాలనలోనే మొట్టమొదటిగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలు బుధవారం తాడేపూడెం పట్టణంలోని పలు చర్చిల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలను అత్యంత సుందరంగా అలంకరించారు. యేసు పుట్టుక గురించి దైవజనులు వివరించారు. యేసుక్రీస్తు మానవ రూపంలో జన్మించి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడని తెలిపారు. విశ్వాసులు పెద్ద ఎత్తున చర్చిలకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దీంతో చర్చిల వద్ద సందడి నెలకొంది. పాపము చేయకుండానట్టు వాక్యం ఉంచుకొని ప్రార్థన చేయండి. వాక్యం ఉంచుకోవాలి. మొదటి ప్రత్యక్షత ప్రేమ, పశ్చాత్తాపం కనబడుతుంది. ప్రేమ చూపిస్తే పశ్చాత్తాపానికి వస్తాము. రెండవ ప్రత్యక్షతలో ఆ యొక్క విమోచన కోసం
చేస్తున్నాడు. మూడవ ప్రత్యక్షతలో శత్రువుల చేతుల నుంచి తమ ప్రజలను విడిపించుకోవడానికి కాపాడుకోవడానికి వచ్చినటువంటి దేవుడు. నాలుగవ ప్రత్యక్షతలో ఆ ప్రధానికానికి మహిమనివ్వడానికి వచ్చిన దేవుడు, ఆ ప్రజలతో సహవాసం చేయడానికి వచ్చినటువంటి దేవుడు. ఐదవ ప్రత్యక్షతను చూద్దాం. దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట మనం చదివితే దినవృత్తాంతం 7వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ అంటాడు, సొలొమోనుకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చాడు, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులర్పించు మందిరముగా కోరుకుంటుంది. స్థానిక ప్రముఖ పారిశ్రామికవేత్త దాత స్వర్గీయ కొవ్వూరి గాంధీరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో పడాల అయ్యప్ప స్వామి గుడిలో బుధవారం అన్న సమారాధన జరిగింది. అయ్యప్ప సేవా సమితి నిర్వహణలో కోశాధికారి ద్వారంపూడి దేవరాజరెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. అయ్యప్ప స్వామి దీక్షాదారులకు ప్రతి సంవత్సరం నెల రోజుల పాటు స్వర్గీయ గాంధీరెడ్డి సతీమణి అయిన అమ్మాజీ వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో అన్నదానానికి సుమారు 8 లక్షలు వెచ్చిస్తున్నారు. గాంధీరెడ్డి జన్మదినం నాడు కూడా స్వాములతో పాటు అందరికీ అన్న సమారాధనను అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నిర్వహిస్తున్నారు. బుధవారం అన్న సమారాధనకు ముందు మహిళలతో సామూహిక లలిత సహస్రనామ పారాయణం జరిగింది. తొలుత గాంధీరెడ్డికి ఆయన కుటుంబ సభ్యులు అయ్యప్ప సేవా సమితి వారు నివాళులర్పించారు. కార్యక్రమంలో కొవ్వూరి అమ్మాజీ వారి కుమార్తె దంపతులు, బేతిరెడ్డి నాగిరెడ్డి, తేజో నాగరత్నం దంపతులు, పడాల పురుషోత్తమ రెడ్డి, గీతా జ్ఞానాంబ దంపతులు, కర్రి వెంకట స్వర్ణప్రద దంపతులు, మనవలు, వారి కుటుంబ సభ్యులు, అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు నిమ్మల బాబ్జీ, కోశాధికారి ద్వారంపూడి దేవరాజరెడ్డి, పూర్వ అధ్యక్షులు శానం గోవింద్, కమిటీ వారు ముత్యాల కృష్ణ, ఏవి రామరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా కూడా కొవ్వూరి గాంధీరెడ్డి గారు అక్టోబర్ 15 లగాయతు నవంబర్ 15వ తేదీ వరకు 30 రోజుల పాటు అయ్యప్ప స్వాములకి ఇక్కడ భిక్ష పెట్టేటటువంటి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన తర్వాత వారు భౌతికంగా దూరమైనప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులు ఆ కార్యక్రమాన్ని వదలకుండా ప్రతి ఏటా కూడా ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో స్వయంగా సేవలు అందిస్తూ 30 రోజుల పాటు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మరి ఆ సందర్భంగా ఈరోజు కొవ్వూరి గాంధీరెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా శ్రీ అయ్యప్ప సేవా సమితి వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాన్ని, స్వాముల భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయ్యప్ప స్వామి ఎల్లవేళలా వారిని, వారి కుటుంబాన్ని సంపూర్ణ ఆయుధాలకు భోగభాగ్యాలను ప్రసాదించాలని అయ్యప్ప స్వామి వారిని కోరుకుంటూ ఉన్నాము. నియోజకవర్గ ప్రజలకు, క్రిస్టియన్ సోదరులకు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ క్రీస్తు బోధించిన ప్రేమ మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయడమే మన కర్తవ్యమని పేర్కొన్నారు. సర్వ మానవాళికి మేలు చేయాలని ప్రభువును ప్రార్థిద్దామన్నారు. తాడేపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. గడిచిన 5 సంవత్సరాల్లో అభివృద్ధిని నేర్చుకొని ఈ కాన్స్టిట్యున్సీని మళ్ళీ అభివృద్ధిలో పరుగులు పెట్టించే విధంగా మీ అందరి సహకారాన్ని అందిస్తూ రాబోయే రోజుల్లో మీ అందరికీ మంచి జరగాలని 2024-29లో మీ అందరికీ ఆ భగవంతుడి దయతో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కూటమి సభ్యులు, ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకి, బీజేపీ ఇన్ఛార్జీలకి, కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, నా కోసం జెండా మోసిన ప్రతి వ్యక్తికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, స్థానిక హౌసింబోర్డ్లో బుధవారం ఉదయం బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేశారు.
కార్యక్రమంలో నాయకులు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, కోట రాంబాబు, అడప రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రధానిగా వాజ్పేయి చేసిన అభివృద్ధి గురించి వివరించారు. వన్నెంరెడ్డి నవీన్, పాటే నాగేశ్వరరావు, చిట్యాల రాంబాబు, కాపాక నాగేశ్వరరావు, సూర్యకుమారి, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రీతమ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ దేశం ఎంతో గర్వించేటువంటి గొప్ప వ్యక్తి, భారతరత్న. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు చూపించి అణు పరీక్షలు చేసి భారతదేశం ఎంతో శక్తివంతమైన దేశంగా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించినటువంటి గొప్ప ధీశాలి వాజ్పేయి గారి జయంతి. వారి జీవితాన్ని దేశ సేవ కోసం అంకితం చేసి అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్ఫూర్తిగా తీసుకుని వారు క్విట్ ఇండియా ఉద్యమంలో రాజకీయాల్లోకి ప్రవేశించి దేశానికి అంకితమయ్యారు. వారు బ్రహ్మచారిగా ఉంటూ పూర్తి సమయం జీవితం అంతా కూడా దేశానికి సేవ చేస్తూ వారు బ్రతికారు. దేశంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి వాజ్పేయి గారు. అసలు రోడ్లు ఎలా ఉండాలో కూడా చూపించి మనకి రోడ్లన్నింటినీ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్స్ అని చెప్పి వారు దేశం అంతా కలుపుతూ కూడా రోడ్లని నిర్మించారు. వాజ్పేయి గారిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. పూర్తిగా దేశభక్తి, అంకిత భావం, నిబద్ధత కలిగినటువంటి వాజ్పేయి గారికి జోహార్లు అర్పిస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో అతి పేద కుటుంబంలో పుట్టిన ఆయన గ్వాలియర్లో జన్మించారు. 1924 డిసెంబర్ 25వ తారీఖున ఆయన జన్మించడం జరిగింది. ఆయన కుటుంబ వారసులుగా రాజకీయంగా ఎవరూ లేరు. ఈయనే భారతదేశానికి ఒక దేశభక్తి నాయకుడిగా ఆయన దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆయన జీవితాన్ని అంతా కూడా దేశభక్తికి, ప్రజల దేశాభివృద్ధికి కోసం ఆయన అంకితం చేసిన మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన అంత్యోదయ, అట్టడుగు బడుగు బలహీన వర్గాల వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి కూడా మంచి పరిపాలన అందించాలన్న ఉద్దేశంతో అన్నపూర్ణ అంత్యోదయ అన్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అందరికీ కూడా ఉచిత రేషన్ ఇచ్చే కార్యక్రమం నెరవేర్చడం జరిగింది. వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే మనం ఆయన చరిత్ర చెప్పాలంటే మన వల్ల కాదు, మన తరం కూడా కాదు. ఎందుకంటే వాజ్పేయి గారు పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన విద్యాభ్యాసం చేసిన దగ్గర నుంచి కూడా దేశ రక్షణ కోసం వాటి కోసం పాటుపడ్డారు ఆయన. అలాగే ఆయన 1975లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఆవిడ అరెస్ట్ చేయించారు. అప్పుడు చాలా విపరీతమైన దేశంలో మన భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కలిసి దానికి వ్యతిరేకంగా కూడా చేశారు అప్పుడు. అలాగే ముద్రాలోళ్ళు తర్వాత మామూలుగా అందరికీ కూడా ఇప్పించడంలో ఆయన ముందున్నారు. అప్పుడు ఆయన కాలంలో ముద్రాలోళ్ళు ఇప్పించడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ఇవాళ భారతదేశం ఇలా అంతా కారకులైనటువంటి మన వాజ్పేయి గారికి మనం ఎంత చెప్పుకున్నా సరిపోదు. పెంటపాడు మండలంలోని అలంపురంలో కొలనవాడ పెద్దకృష్ణరాజు నిర్వహణలోని ట్రస్ట్ ఉచిత ఆసుపత్రిలో ఈ నెల 28, 29 తేదీల్లో ప్రముఖ షుగర్ డాక్టర్లు రానున్నారు. శనివారం పరీక్షలు నిర్వహించి ఆదివారం నాడు 15 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు. ఈ విషయాన్ని గురించి ట్రస్ట్ హాస్పిటల్ వ్యవస్థాపకులు కొలనవాడ పెద్దకృష్ణరాజు తెలిపారు. శనివారం నాడు వచ్చే స్పెషలిస్ట్ డాక్టర్ ఇచ్చే వైద్యం గురించి ఎలా వివరించారు. మన అలంపురం గ్రామంలో శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఉచిత హాస్పిటల్ నందు ఈ శనివారం, ఆదివారం అంటే 28వ తారీఖు, 29వ తారీఖు డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు హైదరాబాదు జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్, వివేకానంద హాస్పిటల్లో చేస్తున్నారు. ఆయన ఈ నెల 28, 29 తారీఖులో వచ్చి షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా 2 రకాల టెస్టులు జరుగుతాయి. నడుము కలిసి అరికాల వరకు నరాల స్పందన అలాగే ఉందనేది అరికాల్లో టెస్ట్ చేస్తారు. దానికి సంబంధించిన మందులు వాడితే కాళ్ళలో ఉన్న తిమ్ముర్లు కానీ అరికాల మంటలు కానీ తగ్గిపోతాయి. మరుసటి రోజుని 15 మందికి ఆపరేషన్లు జరుగుతాయి. ఆపరేషన్ అంటే
మన షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా అరికాల్లో కానీ ఏళ్ళ మీద కానీ పుళ్ళు ఉండి తగ్గవయ్యి ఏళ్ళు కానీ కాలు కానీ నింపాదిగా పైకి వెళ్ళిపోయి కాలు కానీ ఏళ్ళు కానీ తీసేయవలసి వస్తుంది. అటువంటి వాళ్ళు ముందుగానే ఆపరేషన్ చేసి అక్కడితో ఆగిపోయేలాగా ఆయన ఆపరేషన్ 15 మందికి ఆపరేషన్ జరుగుతాయి. అలాగే కాలు మీద మచ్చలు కూడా ఉంటాయి, లోపల కవిలినట్టుగా ఉంటుంది, లోపల పసు పట్టేసి ఉంటుంది. దానికి కూడా గ్యాంగ్రీన్ కానీ పుళ్ళుకి కానీ ఇలా పసు పట్టడానికి కానీ 15 మందికి ఆపరేషన్ జరుగుతాయి. అంచేత ఈ అవకాశాన్ని మొత్తం అందరూ కూడా పరిసర మన అలంపురం గ్రామం కాకుండా చుట్టుపక్కల పరిసర గ్రామస్తులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని స్థానిక 21వ వార్డు కొబ్బరితోటలో ఉన్న జాయ్ డయాగ్నోస్టిక్స్ భవనంపై ఉన్న జాయ్ ప్రేయర్ టెంపుల్లో క్రిస్మస్ పండుగను మల్లిపూడి జాయిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ సందేశాన్ని పాస్టర్ మల్లిపూడి సుజిత్ ఖన్నా సోనీలు అందించారు. అనంతరం మల్లిపూడి జాయిబాబు క్రిస్మస్ కేక్ కటింగ్ చేశారు. పిల్లలకు వృద్ధులకు పులిహార పొట్లాలు అందించారు. శానిటరీ మహిళా సిబ్బందికి చీరలను పంపిణీ చేశారు. గత 28 సంవత్సరాల నుండి క్రిస్మస్ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా జాయిబాబు తన సందేశంలో తెలిపారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఫిజియోథెరపీ డాక్టర్ జెసికా తల్లి, వాణి, సండే స్కూల్ విద్యార్థులు, సంఘస్థులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న క్రిస్మస్ పండుగను మరి మన స్థానిక కొబ్బరితోటలో 21 వార్డులో జాయ్ డయాగ్నోస్టిక్స్ పైన జాయ్ ప్రేయర్ టెంపుల్లో ఈరోజు మరి క్రిస్మస్ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి డిసెంబర్ 25వ తారీఖున క్రీస్తు పుట్టిగా అని చెప్పేసి అని క్రిస్మస్ కార్యక్రమంగా అందరూ కూడా ప్రతి చర్చలో కూడా జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మరి ఇక్కడ ఈ కొబ్బరితోటలో జాయ్ ప్రేయర్ టెంపుల్లో మరి యొక్క అందరూ కలిసి పిల్లలందరూ కలిసి మరి అదేవిధంగా వృద్ధులు పిల్లలందరూ కలిసి మేము ఈరోజు ఈ యొక్క ప్రేయర్ టెంపుల్లో క్రిస్మస్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమంకి వారి సందేశం ఇవ్వడానికి పాస్టర్ సుజిత్ ఖన్నా గారు, అలాగే సోని గారు వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి మాకు వాక్య పరిచయం చేశారు. ఆయనకి అదేవిధంగా మరి వృద్ధులు పిల్లలు సండే స్కూల్ పిల్లలు అంటే కాదండి, ప్రస్తుతం ఈరోజు మరి అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా మరి ప్రతి ఆడలో కూడా ఈ విధంగా సండే స్కూల్ పెట్టుకుంటే పిల్లలు కూడా బాగుంటుందని ఉద్దేశం పెట్టి ఈ విధంగా కూడా మరి మంచి మార్పులు పిల్లలు అంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో మరి కార్యక్రమం కూడా జరిగించడానికి దేవుడు ఏర్పాటు చేయాలని. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా పెంటపాడు మండలం దర్శపర్ గ్రామానికి మంజూరైన ట్రాక్టర్ను ఎమ్మెల్యే బొలిశెట్టి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా శానిటరీని మెరుగుపరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందన్నారు. గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లను గ్రామంలో శానిటరీ మెరుగుదల కోసం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లాబాబి, దర్శపర్ ఉప సర్పంచ్ కోల మార్కండేయులు, కోడేకాళి, పాలూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి దర్శపర్ గ్రామానికి శానిటేషన్ కోసం ఒక ట్రాక్టర్ని ఇవ్వడం జరిగింది. దీన్ని మన మార్కండేయులు గారు, సర్పంచ్ గారు భర్త, సర్పంచ్ గారు అందరికీ గ్రామస్తులందరికీ చెప్పడం జరిగింది. దీన్ని శానిటేషన్ కోసం మరి నరేంద్ర మోడీ గారు మంచి ఆశయంతో 2014 నుంచి 19 వరకు ఉన్న టైంలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని భారతీయులకు ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే ముందు స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలు శుభ్రతగా ఉండాలనే ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన తర్వాత ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలని ఇవాళ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టేదానికి ఆయనకి మా జనసేన పార్టీ తరఫున, ఈ కాన్స్టిట్యున్సీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ ట్రాక్టర్ని ఈ గ్రామస్తులంతా సవ్యంగా వాడుకుని గ్రామస్తుల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా నేను వారందరినీ కోరుకుంటూ, ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినట్టు ఈ ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని మీరు ఆదరించాలి, ఆశీర్వదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానిక 9వ వార్డులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టైలర్ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ ఆకాశపు స్వామి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలాల బాబ్జీ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు చేపడుతున్నామని ఆయన తెలిపారు. స్థానిక ఇందిరానగర్లో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఏపీఎస్ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బెంగళూరు నుండి బ్రదర్ డేవిడ్ మణిలాల్, పాఠశాల చైర్పర్సన్ బెట్టి చుక్కా, బార్బరా చుక్కాలు పాల్గొన్నారు. తొలుతగా ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు క్రిస్మస్ పాటలకు డాన్సులతో అలరించారు. అనంతరం విద్యార్థులు మాటలు లేకుండా చేసిన మైమ్ నాటిక యేసుక్రీస్తు జననం నాటికలతో అలరించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్
ఎం దేవానంద్, చీఫ్ అడ్వైజర్ ఎపి సదాశివరావు, హెచ్ఎం పికే విజయకుమారి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ధి చేయడానికి అటల్ బిహారీ వాజ్పేయి తన జీవితాన్ని అంకితం చేశారని ఏలూరు జిల్లా బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు మత్తి శ్రీనివాస శాస్త్రి పేర్కొన్నారు. బుధవారం భీమడోలు బీజేపీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ పటేల్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కో కన్వీనర్ వెజ్జు ధర్మారావు, మత్తి శ్రీనివాస శాస్త్రి, వి మూర్తి, కల్లా రాంబాబు, చీమల చిన్నారావు, వర్ధినేడి కపిరాజు, పాకిన సత్యనారాయణ, సుశీల తదితరులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी संस्थापक माननीय अटल बिहारी वाजपेयी गारू 100వ జయంతి సందర్భంగా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు రాష్ట్ర జాతీయ పార్టీ పిలుపు మీద మన అందరూ బూత్ లెవెల్ నుంచి మండల స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు కార్యక్రమం సూపర్ పరిపాలన, ఆయన వచ్చిన తర్వాత సూపర్ పరిపాలన డే 25వ తారీఖు ఘోషణ చేశారు. ఎలాగా ఇవాళ ఆయన జయంతి సందర్భంగా చేసుకోవాలని పార్టీ ఆదేశంతో భీమడోల్లో చేశాం. వాజ్పేయి గారు 1924 డిసెంబర్ 25న జన్మించారు. అలాగే ఆగస్టు 6, 2018న ఆయన కాలం చేయడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీకి మూల స్తంభంగా ఉండి ఆ సిద్ధాంతాలని యావత్తు దేశం మొత్తాన్ని పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ తన యొక్క పథకాలను అందజేయాలనే కృషి చేసినట్లు వాజ్పేయి గారు. ఎందుకంటే స్వర్ణ చతుర్భుజి కానీ, అలాగే ఈరోజు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి మన మహిళలకు ఇచ్చేటువంటి డ్వాక్రా గ్రూపుల వ్యవస్థాపకుడికి ఆది పురుషుడు ఈయన అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈయన ఉండగానే దేశంలో యొక్క అన్ని రకాల వర్గాలకి అన్ని రకాల పథకాలు అందే విధంగా అనేక చర్యలు తీసుకున్నాడు. ఈయన రాజకీయ నాయకులకి అందరికీ అతీతులుగా నిలబడి ఆ రాష్ట్రానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా నిష్పక్షపాతంగా చేసినటువంటి ఏకైక వ్యక్తి, ఆదర్శప్రాయుడు వాజ్పేయి గారి జయంతి జరుపుకుంటున్నాం ఈరోజు. అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా మహనీయునికి జన్మదినంలో ఆయన నేషనల్ హైవే, ఆయన చేసిన పనులు నేషనల్ హైవేలు ఇవ్వాలి, అంత శుభ్రంగా హైవేలు నడవడానికి కారణం వాజ్పేయి గారు. అలాగే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలందరికీ ఈ పథకాలు రచించింది కూడా ఆయనే. భీమడోలు మండల వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను క్రీస్తు సేవకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి నుండి భీమడోలు, గుండుగొలను, పోల్ల, పలసానపల్లి, అంబరపేట, సూరప్పగూడెం, కోడూరుపాడు తదితర గ్రామాల్లో చర్చిల వద్ద విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నారులు, యువత నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పూర్ణ ఆనందమును ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.